వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వైద్య విద్యా రంగంలో అద్భుత ప్రగతి సాధనకై గత ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు లక్ష్యం నీరుగారిపోతోందా? తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ వైద్య కళాశాలల్ని నెలకొల్పి వైద్య విద్యను కొత్త పుంతలు తొక్కిస్తూ రాష్ట్రాన్ని మెడికల్ హబ్గా రూపుదిద్దాలన్న మహదాశయం మట్టి కొట్టుకుపోతోందా? ఆశయమే కానీ తగినంత ఆచరణ లేకపోవటం వైద్య విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందా? నేషనల్ మెడికల్ కమిషన్ నిర్దేశించిన ప్రమాణాలకు పాతరేశారా? మసిపూసి మారేడుకాయ చేస్తున్నారా? క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఈ అనుమానాల్ని ధృవీకరిస్తున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే ఇలాంటి అవకతవకలా? కంచె చేను మేసినట్టు ప్రభుత్వాలే ఇలాంటి దురాగతానికి పాల్పడితే ఇక దిక్కెవరు? ప్రతి వైద్య విద్యార్థికి న్యాయం జరగాలని, మన సమాజానికి ఉత్తమ వైద్యుల్ని అందించాలన్న ఉన్నత ఉదాత్త ఉక్కు సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వ కళాశాలల్లో వైద్య విద్య దయనీయ పరిస్థితిపై, విద్యార్థుల అనునీయ దుస్థితిపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రసారం చేసే కథనాల కదంబంలో ఈనాటి ప్రత్యేక ఫోకస్ జనగాం ప్రభుత్వ వైద్య కళాశాలలపై. స్టే ట్యూన్. తెలంగాణలో గత ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఇప్పటికీ బాలారిష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ వాటి వినియోగం సరిగా జరగటం లేదు. అరకొరగా చేపట్టిన భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తాత్కాలిక షెడ్లు నిర్మించి తూతు మంత్రంగా క్లాసులు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. తగినంత మంది ఫ్యాకల్టీ లేకపోవడంతో విద్యార్థుల ప్రథమ సంవత్సరం చదువు చట్టుబండలై వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతోంది. జనగాంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నెలకొన్న దుస్థితిని చూస్తే వాస్తవం కళ్లకు కడుతుంది. మెడికల్ కాలేజీల ఏర్పాటు ఆషామాషీ వ్యవహారం కాదు. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలు అమలు కాకపోతే విద్యార్థుల భవితవ్యం గంగలో కలిసిపోతోంది. వైద్య విద్య నాణ్యత ప్రమాణాలు పతనమవుతాయి. అందుకే ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 ప్రకారం ప్రతి మెడికల్ కాలేజీ ఏర్పాటుకు, ఎంబీబీఎస్ అడ్మిషన్కు మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. వీటిని పాటించనందుకు ఈ మధ్య కమిషన్ దేశంలోని 349 కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జనగాంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు పూర్వాపరాలను చూద్దాం. జనగాంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు పరిపాలనా ఆమోదం మంజూరు చేస్తూ 2022 ఆగస్టు 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం 190 కోట్లు మంజూరు చేయటమే కాక జనగాం ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని అప్గ్రేడ్ చేసింది. తొలి సంవత్సరం 100 మంది విద్యార్థులు ఉంటారని పేర్కొంటూ కాలేజీ భవనాల నిర్మాణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖకు, వైద్య పరికరాలు, ఇతర సామాగ్రిని సమకూర్చే బాధ్యతను తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పగించింది. అంతేకాకుండా అప్పటి వరకు వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న జనగాం ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పరిధికి బదిలీ చేసింది. నిబంధనల విషయానికి వస్తే మెడికల్ కళాశాలలో కనీస వసతి సౌకర్యాలు ఎలా ఉండాలి? కళాశాల అనుబంధ టీచింగ్ హాస్పిటల్స్ ఎలా ఉండాలి? టీచింగ్ టెక్నికల్ సిబ్బంది ఎంతమంది ఉండాలి? కాలేజీ డిపార్ట్మెంట్స్లో, ఆసుపత్రుల్లో ఏమేమి పరికరాలు ఉండాలో నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 కులంకషంగా వివరించింది. అనుమతి పొందిన, అడ్మిషన్స్ పొందిన కళాశాలల్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ప్యాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్ అండ్ టెక్నాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ వంటి 24 డిపార్ట్మెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి మెడికల్ కళాశాల 20 నుండి 25 ఎకరాల్లో కాలేజీ భవనాలను నిర్మించాలి. హాస్పిటల్స్, హాస్టల్ వసతి, ఇతర మౌలిక సౌకర్యాలు ఉండాలి. మరి జనగాం వైద్య కళాశాల పరిస్థితిని ఒక్కసారి సింహవలోకనం చేద్దాం.
జనగాం వైద్య కళాశాల నిర్మాణం కోసం గత ప్రభుత్వం జనగాంలోని హౌసింగ్ కార్పొరేషన్కి చెందిన 18.5 ఎకరాల భూమిని సెప్టెంబర్లో ఆగమేఘాల మీద స్వాధీనం చేసుకుంది. 190 కోట్ల రూపాయల విడుదలకు ఆదేశాలు జారీ చేసి పనులు ప్రారంభించింది. ఇందులో 115 కోట్ల భవన నిర్మాణానికి, లెక్చర్ హాల్స్, తాత్కాలిక షెడ్ల నిర్మాణానికి 60 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఎంసీహెచ్ నిర్వహణలో చంపక్ హిల్స్ వద్ద ఉన్న 250 పడకల ఆసుపత్రి భవనంపై 2 అంతస్తులు నిర్మించి వాటిలో ల్యాబ్, లైబ్రరీ ఏర్పాటు చేయడానికి మిగతా 15 కోట్ల రూపాయలు వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. భవన నిర్మాణానికి 15 మాసాల గడువు విధించింది. కానీ 2023 డిసెంబర్ చివరి నాటికి కనీసం 10% పనులు కూడా పూర్తి కాలేదు. మరోవైపు ఆసుపత్రి వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఐసీయూ కేర్ యూనిట్గా వాడుకోవటానికి ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది. ఆ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. ఇతర మౌలిక సదుపాయాల విషయానికి వస్తే 100 మంది విద్యార్థులు ఉన్న కళాశాలలో లెక్చర్ థియేటర్లు 2 ఉండాలి. హాస్పిటల్, మెడికల్ కళాశాల ఒకే కాంపౌండ్లో లేకపోతే ఒక అదనపు లెక్చర్ థియేటర్ ఉండాలి. అది 120 సీటింగ్ సామర్థ్యంతో ఉండాలి. ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ ఉంటే దాన్ని టీచింగ్ హాస్పిటల్గా పరిగణించవచ్చు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకలు ఉండాలి. కాలేజీలో ప్రాక్టికల్ లేబొరేటరీస్ 3 ఉండాలి. 25 మంది స్టూడెంట్స్ పట్టే సామర్థ్యంతో ట్యుటోరియల్ రూమ్స్ 3, 50 మంది పట్టే సామర్థ్యంతో 1 ఉండాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులను నియమించాలి. జనగాం వైద్య కళాశాలలో ఫస్ట్ ఇయర్ 100 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. వీరిలో 69 మంది విద్యార్థినులు, 31 మంది విద్యార్థులు ఉన్నారు. ఫస్ట్ ఇయర్లో ఎనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ ఇతర అంశాలను బోధించడానికి మొత్తం 109 మంది అధ్యాపకులు అవసరం. ప్రస్తుతం ఒక సూపరింటెండెంట్, 10 మంది ప్రొఫెసర్స్, 16 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 46 మంది అసోసియేట్ ప్రొఫెసర్స్, 29 మంది సీనియర్ రీసెర్చర్స్, ఇంటర్న్షిప్ చేస్తున్న 8 మంది వైద్య సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే ఈ 109 మంది అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నట్లు చెబుతున్న మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ వారి వివరాలు ఇవ్వకుండా దాటవేస్తోంది. దీంతో అసలు 109 మంది అధ్యాపకులు ఉన్నారా, లేక కేవలం కాగితాలకే పరిమితమయ్యారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం కళాశాలలో సెంట్రల్ లైబ్రరీ 1000 స్క్వేర్ మీటర్ల ఏరియాలో ఉండాలి. 200 సీట్ల సామర్థ్యం ఉండాలి. 1500 బుక్స్, 10 జనరల్స్ ఉండాలి. హాస్టల్స్ విషయానికి వస్తే 75 మందికి వసతి సదుపాయాలు ఉండాలి. అదే నిష్పత్తిలో సదుపాయాలుండాలి. అడ్మినిస్ట్రేటివ్ ఏరియా విశాలంగా ఉండాలి. కంప్యూటర్ నెట్వర్క్ కోసం సర్వర్ గదికి తగిన వసతి ఉండాలి. మరి జనగాం వైద్య కళాశాల పరిస్థితి ఏంటి? జనగాం వైద్య కళాశాలలో సరైన వసతులు, అవసరమైన పరికరాలు లేవు. దీంతో అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులు నానా కష్టాల్లో పడుతున్నారు. తరగతుల నిర్వహణ కోసం నిర్మించిన తాత్కాలిక షెడ్లలో కనీస ప్రమాణాలు లేవు. మరోవైపు ఈ తాత్కాలిక షెడ్లలో ఎలాంటి సౌకర్యాలు లేకపోగా ఇవి ప్రారంభానికి కూడా నోచుకోలేదు. కనిపిస్తున్న దృశ్యాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. వీటికంటే పశువుల కొట్టాలు నయమని అంటున్నారు. షెడ్లలో వేసిన బెంచీల నాణ్యత తీసికట్టుగా ఉంది. కళాశాలలోని ల్యాబ్స్లో తగినన్ని పరికరాలు లేవు. ఎనాటమీ ల్యాబ్ చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం పుస్తకాలు, జనరల్స్ ను స్టోర్ చేయడానికి 1000 స్క్వేర్ మీటర్ల భవనంలో ఎయిర్ కండిషన్డ్ సౌకర్యంతో సెంట్రల్ లైబ్రరీ ఉండాలి. లైబ్రేరియన్, ఇతర సిబ్బందికి గదులు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు సరిపడా సీటింగ్తో రీడింగ్ రూములు ఉండాలి. ఫ్యాకల్టీకి రీడింగ్ రూమ్ వేరుగా ఉండాలి. పాత పుస్తకాలు, జనరల్స్ మొదలైన వాటిని స్టోర్ చేయడానికి గది ఉండాలి. కనీసం 25% మంది విద్యార్థుల కోసం ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన కంప్యూటర్ గది ఉండాలి. కాలేజీలో ఏటా చేర్చుకునే విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కనీసం 30 పుస్తకాలుండాలి. ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కాపీలు 5 ఉండాలి. 24 విభాగాలకు సంబంధించిన పుస్తకాలు ఉండాలి. కానీ జనగాం వైద్య కళాశాల లైబ్రరీలో పుస్తకాలు నామమాత్రంగా ఉన్నాయి.
నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం కళాశాలలో 4 లెక్చర్ థియేటర్లు ఉండాలి. ఇవి ఎయిర్ కండిషన్ సౌకర్యంతో గ్యాలరీ టైప్లో ఉండాలి. ఆసుపత్రి అదే క్యాంపస్లో లేకుంటే అదనంగా మరో థియేటర్ ఉండాలి. లెక్చర్ థియేటర్లలో ఆడియో, విజువల్, ఈ లెర్నింగ్ కోసం ఇంటర్నెట్ ఉండాలి. లెక్చర్ థియేటర్లు డిజిటల్ టీచింగ్ ఏరియాలతో అనుసంధానించి ఉండాలి. కళాశాలలో కనీసం 3 మ్యూజియాలు 50 సీటింగ్ సామర్థ్యంతో ఉండాలి. అలాగే స్కిల్ లేబొరేటరీ ఉండాలి. ఇందులో కనీసం 4 రూమ్స్ ఉండాలి. వీడియో రికార్డింగ్ సదుపాయం ఉండాలి. ఒక టెక్నికల్ ఆఫీసర్, సపోర్టింగ్ స్టాఫ్ ఉండాలి. స్కిల్స్ లేబొరేటరీ కళాశాల ప్రారంభం నుంచే ఉండాలి. కళాశాలలో అధ్యాపకుల అభివృద్ధికి, బోధనా వనరులను అందించడానికి 150 నుంచి 160 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో వైద్య విద్య యూనిట్ ఉండాలి. సెంట్రల్ రీసెర్చ్ సదుపాయాలతో పాటు కళాశాల, హాస్పిటళ్లలోని వివిధ విభాగాల మధ్య కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉండాలి. కళాశాలలో విద్యార్థినులకు ప్రత్యేక పలహారాలశాల ఏర్పాటు చేయాలి. సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్ నిర్వహణకు ప్లే గ్రౌండ్ తప్పనిసరి. కానీ జనగాం కళాశాలలో ఈ సౌకర్యాలన్నీ ఉన్నట్టు కనిపించటం లేదు. మరోవైపు మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక గ్రామీణ ఆరోగ్య శిక్షణా కేంద్రం ఉండాలి. ఇది కళాశాల సొంతమై ఉండాలి లేదా ప్రభుత్వ హెల్త్ సెంటర్కు అనుబంధంగా ఉండాలి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నియమాల ప్రకారం వసతి గృహాలు కళాశాల ఆవరణలో లేదా కళాశాలకు దగ్గరగా ఉండాలి. కానీ జనగం వైద్య కళాశాల వసతి గృహాలు దరిదాపుల్లో లేకపోవడంతో విద్యార్థినులు కళాశాలకు రావటానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది. జనగాంకు ఓ చివరన ఉన్న చంపక్ హిల్స్ ప్రాంతంలో కళాశాల ఉండగా మరో చివరన ఉన్న ధర్మకంచ వద్ద బాలికల వసతి గృహం ఉండటం గమనార్హం. ఇక అధ్యాపకులు స్థానికంగా ఉండకుండా అటు హైదరాబాద్ లేదా ఇటు వరంగల్ నుండి రాకపోకలు సాగిస్తున్నారు. తాత్కాలికంగా నిర్మించిన షెడ్లలో ఇబ్బందికర వాతావరణంలో నామమాత్రంగా క్లాసులు చెబుతున్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు ట్రైన్, బస్ టైం అవుతోందంటూ క్లాసులను హడావిడిగా ముగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో అప్పుడే ఇంటర్మీడియట్ పూర్తి చేసి వైద్య విద్యలో అడుగుపెట్టిన విద్యార్థులకు సబ్జెక్ట్ సరిగ్గా అర్థం కావటం లేదు. శిక్షణ, ప్రాక్టికల్ క్లాసుల ఆవశ్యకత తెలిసినప్పటికీ అధ్యాపకులు పట్టించుకోవటం లేదు. దీంతో విద్యార్థుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. జనగాం వైద్య కళాశాల పరిధిలోని మెడికల్ చైల్డ్ హెల్త్ విభాగం నిర్వహిస్తున్న ఆసుపత్రిలో 250 బెడ్స్ ఉండగా జనగాం ప్రభుత్వ ఆసుపత్రిలో 150 పడకలు ఉన్నాయి. ఈ 2 ఆసుపత్రుల మధ్య దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఉండడం గమనార్హం. కళాశాలలోని విద్యార్థులు, ఇంటర్నల్ అందరికీ వసతి కల్పించడానికి హాస్టల్స్ ఏర్పాట్లు చేయాలి. కనీసం 9 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో ఉన్న గది, అందులో మంచం, అల్మరా ఉండేలా హాస్టల్ గదులను నిర్మించాలి. సింగిల్ లేదా డబుల్ రూమ్స్, డైనింగ్ హాల్ సదుపాయం ఉండాలి. 24 గంటలు భద్రతా సౌకర్యాలుండాలి. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి. రవాణా సదుపాయం ఉండాలి. అలాగే నిబంధనలకు అనుగుణంగా కళాశాల భవనాలు ఉండాలి. క్లినికల్ టీచింగ్ విభాగాలకు రూమ్స్ కేటాయించాలి. ఒక మెడికల్ స్టూడెంట్కు కనీసం 4 అవుట్ పేషెంట్లుండాలి. విద్యార్థుల వార్షిక ఇంటేక్ ను బట్టి బెడ్స్ ఉండాలి. అలాగే నిబంధనలకు అనుగుణంగా ఆపరేషన్ థియేటర్లుండాలి. ఎన్ఎంసీ నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ జనగాం వైద్య కళాశాలల్లో పరిస్థితులను చూస్తే ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తాత్కాలిక షెడ్లలో తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాల అనుబంధ హాస్పిటళ్లలో తగినన్ని సౌకర్యాలు లేవు. ఇరుకు గదుల్లో ఎక్కువ మంది పేషెంట్లను ఉంచుతుండడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్ గదిలో 6 వరకు ఉండాల్సి ఉండగా 8 మంది నుంచి 10 మంది వరకు ఉండాల్సి వస్తోంది. దీనికి తోడు వారికి కేటాయించిన వసతి గృహాలు కళాశాలకు దూరంగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఇబ్బంది పడుతున్నామని విద్యార్థినులు చెబుతున్నారు. నా పేరు రోహిత్ కుమార్ అన్న, మాది పాలకుర్తి. కాలేజ్ విషయం వస్తే అన్నీ బాగానే స్పెషలిస్ట్ అవి బాగున్నాయి. కాలేజ్ కన్స్ట్రక్షన్స్, హాస్టల్ ఇంకా రీసెంట్గా స్టార్ట్ అయినాయి. ఫ్యాకల్టీ వాళ్ళందరూ రెగ్యులర్ టైంకి వచ్చి బాగా చూసుకుంటాను. ఎట్లా అంటే మన ఓన్ వాళ్ళ పిల్లలు లెక్క చూసుకొని కేరింగ్ బాగా తీసుకుంటాను. ఏమైనా డౌట్ ఉన్నా బాగా ఇంటరాక్ట్ అవుతుండ్రు. బడ్జెట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే సార్ వాళ్ళే అడ్జస్ట్ చేసుకొని మాకు ఏమైనా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుండ్రు. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే రెస్పాండ్ అయి తీరుస్తుండ్రు. ఆల్మోస్ట్ బాగుంది. కానీ బట్ ఇక కాలేజీ ఇంకా కన్స్ట్రక్షన్ రీసెంట్లీ అయింది, సో దానికోసం వెయిట్ చేస్తున్నాం.
ఫ్యాకల్టీస్ అయితే బాగుంది, రెగ్యులర్ మస్తు చెప్తారు, బాగా చెప్తారు. ఎట్లా అంటే నార్మల్ కాకుండా ఇంటరాక్ట్ అవుతారు, క్వశ్చన్స్ అడుగుతారు. అవి ఎవ్రీ 15 minutes క్విజ్ ఉంటుంది మాకు, ప్రతి ఒక్క క్లాస్ అయినాక అడుగుతారు, క్వశ్చన్లు అడుగుతారు, అర్థమైందా లేదా అని అడుగుతారు. ఒక టాపిక్ని 2 times రివిజన్ చెప్పిస్తారు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతారు, పర్సనల్గా స్టూడెంట్స్ పిలిచి మాట్లాడతారు. నీకేమైనా ప్రాబ్లం ఉందా ఎక్కడైనా అంటే ఎట్లా చదవగలుగుతానా లేదా అని అన్నీ బాగానే చెప్తున్నారు. ఫ్యాకల్టీ అయితే బాగుంది మాకు. డిసెక్షన్ కానీ ఏమైనా అంత స్పాట్లో రియాక్ట్ అవుతారు, ఏమైనా ఇష్యూ జరిగినా ఏం జరిగినా. క్లాసెస్ బాగున్నాయి. అది బిల్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను, అదొకటే మైనస్ ఉంది మాకు. Practicals. My name is Sanal Yadav and I am the student of GMC Jangaon first year. I am extremely delightful to be the student of this college because here I am provided with many facilities. First of all, I want to talk about the infrastructure. So our campus is very well lighted and it's very airy. All the conditions are very suitable to exist in the classrooms. The classrooms are very big, and when I talk about the faculty the faculty is very much interactive with us. If we don't want to study, they are there to help us every time. They make us to motivate and study all the time and make us also motivated to participate in all the cultural events. And so we have the combination of study and all the holistic activities together. So we are very much interested in that also. After that, I want to talk about the facilities. So we are provided very good facilities, like we have the hostel mess facilities are very good. Apart, I want to say that in hostel facilities there is somewhat problem because we are 8 people residing, but our principal has said that he will improve in that also. So from the next year we will be the 2 or 3 kids in per room, and I enjoy studying in that college because it's a very good experience, first of all, to be an MBBS student. ఇప్పటికే చాలీచాలని వసతులతో సతమతమవుతున్న జనగాం ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చే సంవత్సరం ఇంకో 100 మంది విద్యార్థులు చేరనున్నారు. ప్రస్తుతం కళాశాల భవన నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త బ్యాచ్ వచ్చేలోగా కళాశాల నిర్మాణం పూర్తవుతుందన్న నమ్మకం ఏమాత్రం లేదు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీధర్ 4 Sides టీవీతో చెప్పిన అంశాలు కళాశాలలోని లోటుపాట్లను స్పష్టం చేస్తున్నాయి. కళాశాలకు అవసరమైన పరికరాలను ఇంకా సమకూర్చుకుంటున్నామని ఆయన చెప్పారు. కళాశాల భవన నిర్మాణం జరుగుతోందన్నారు. నేను డాక్టర్ శ్రీధర్ అండి, వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం. మన గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఈ సంవత్సరం 8 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసినది, అండ్ కమింగ్ నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా 9 మెడికల్ కాలేజ్కి పర్మిషన్కి ఇపోయినది. సో ఇప్పుడు స్టార్ట్ చేసిన వాటిలో మనకి లాస్ట్ సెప్టెంబర్లో మనం ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాంలో ఇంటేక్ తీసుకున్నది 100 మెడికల్ స్టూడెంట్స్లో 85% ఫ్రమ్ ద తెలంగాణ రండి, మిగిలిన 15% ఆల్ ఇండియా కోటా కింద వస్తున్నది. సో మనకి ఇప్పుడు కరెంట్లీ 2 హాస్పిటల్స్ ఉన్నాయండి. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒకటి, ఇంకోటి ఇది MCH బిల్డింగ్, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అంటాం. మనకి కరెంట్లీ ఇప్పుడు కాలేజ్ వచ్చేసి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి అటాచ్మెంట్గా ఉన్నది. మనకి ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ మొత్తం NMC నామ్స్ ప్రకారం మొత్తం రన్ అవుతున్నాయి. మనకి ఇక్కడ 2 లెక్చర్ హాల్స్ ఉన్నాయి. ఫ్యాకల్టీ కిందకి వస్తే మోర్ దెన్ 100 members డాక్టర్స్ అయితే ఆల్రెడీ ఇన్ పొజిషన్లో ఉన్నారండి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మనకి ఇంకా పర్మనెంట్ కాలేజ్ ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నది. సో అది త్వరలోనే అది కూడా కంప్లీట్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. ల్యాబొరేటరీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. కావాల్సిన ఇమీడియట్గా ఏమేమి ఎక్విప్మెంట్ కావాలో అయితే ఆల్రెడీ వచ్చేసినవి, కొన్నేమో అండర్ ప్రొక్యూర్మెంట్ ఉన్నది. వితిన్ 1 monthలో మిగిలిన ఐటమ్స్ కూడా అన్నీ వచ్చేస్తవి. మనం డిసెక్షన్ ఎనాటమీకి అయితే మొత్తం ఆల్రెడీ రన్ అవుతున్నదండి. ఆల్రెడీ డెడ్ బాడీస్ ఉన్నాయి, కావాల్సిన అన్నీ ఉన్నాయి. సో ఫ్యాకల్టీ ఉన్నది, అన్ని క్లాసెస్ ప్రాక్టికల్స్ అన్నీ రన్ అవుతున్నాయండి. NMC నామ్స్ ప్రకారం కావాల్సిన జర్నల్స్ కొన్ని వచ్చినవి, కొన్ని అండర్ ప్రొక్యూర్మెంట్ ఉన్నాయి. కొన్ని బుక్స్ అండ్ కొన్ని జర్నల్స్, కొన్ని ప్రొక్యూర్మెంట్ ఉన్నాయి. కొన్ని ఫస్ట్ ఇయర్కి ఏమేమి కావాలో ఆ బుక్స్ అండ్ జర్నల్స్ మాత్రం ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయండి. సో క్లినికల్ పోస్టింగ్స్ వచ్చేసి కొన్ని డిపార్ట్మెంట్ వైజ్గా ఉంటాయి కదా, కొన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఉంటాయి, కొన్ని ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో ఉంటాయి. సో పెడియాట్రిక్స్, ఆబ్స్టెటిక్స్ వచ్చేసి మనకి ఇక్కడే జరుగుతాయి. మెడిసిన్, సర్జరీ, ఆర్థో, ENT, ఆప్తాలు వచ్చేసి మెయిన్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందండి. ఇన్ని లోట్లుపాట్ల వల్ల 12 ఏళ్ల పాటు నిద్రాహారాలు మాని చదువుకొని జనగాం ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించిన విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచారంగా తయారైంది. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమైనా స్పందించి ప్రజలకు సేవ చేయాలన్న సదుద్దేశంతో వైద్య విద్యను ఎంచుకున్న విద్యార్థులకు న్యాయం చేస్తుందని ఆశిద్దాం.